హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే ఏలూరు వెళ్తున్నాం అనమాట, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే. సో మేమైతే 6ంటికి బయలుదేరదాము ఉదయము. ఇది ఎండాకాలం కదా, ఉదయాన్నే బయలుదేరి వెళ్దాం అనుకుంటే కానీ టైం 7 అయిపోయిందనమాట. అంతే కదా, పిల్లలు పుడితే ఒక టైం బయలుదేరదామంటూ ఇంకొక టైం అయిపోయిద్ది ఖచ్చితంగా. ఇంక నేను ఎక్కడ వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపించే కదా అని చెప్పి ఇంక అసలు ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు, మొన్నే కదా వెళ్ళారంటే నార్మల్గానే, ఏమీ లేదు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అని చెప్పి, అంటే అరవింద్కి సమ్మర్ హాలిడేస్ అయిపోతే ఏమో ఎప్పుడు వస్తామో తెలియదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తే అందుకని చెప్పి వెళ్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. మేము వచ్చిన రోజు అసలు ఏం వీడియో తీయలేదన్నమాట. ఇంకా టిఫిన్ తెచ్చారు మా ఆయన అయితే బయట నుండి. అంటే పునుగులు అయితే మా ఫేవరెట్ అనమాట. ఇంకా ఇక్కడ కరెంట్ లేదు. మళ్ళీ చట్నీలు కూడా బొంబాయి చట్నీను మళ్ళీ అల్లం చట్నీ ఉంటే ఇచ్చేసారనమాట. ఇంకా మరవిన్ తింటూ ఉన్నాడు. ఇంకా ఆ పునుగులతో పాటు ఇంకో ప్లేట్ ఇడ్లీ తెచ్చారనమాట. ఇడ్లీలోకి బాగానే ఉంటుంది బొంబాయి చట్నీ, కానీ చట్నీలే లేవు ఇక్కడైతే. కొంచెం చట్నీలు కొంచెం కారం తగ్గించి ఉంటాయి అనమాట. అదే గుంటూరు సైడ్ అయితే కొంచెం కారం ఎక్కువే ఉంటుంది. ఇక్కడైతే తినాలనిపించింది నాకైతే, కానీ కరెంట్ లేదు, మిక్సీ పట్టలేదంట. ఇంకా వచ్చాం కదా అని చెప్పి మా ఫ్రెండే మా ఇంటికి వచ్చిందిలేండి. నేను వచ్చానని చెప్పి కాల్ చేస్తే తనే వచ్చేసింది అరగంటలో మా ఇంటికి నడుచుకుంటా. అంటే తన ఇంటికి మా ఇంటికి కొంచెమే దూరం అనమాట. అంటే మాదంతా ఒక్క ఆన్లియే, కొంచెం 5 నిమిషాలు నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా పాపని ఎత్తుకొని వచ్చేసింది మా ఇంటికి. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంకా అరవింద్ అయితే ఇక్కడ ముద్దులు పెడుతుంటే నవ్వుతుంది. మా ఫ్రెండ్స్ని కలవాలనుకుంటే మేమేమి వేరే ఊరు వెళ్ళవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళకి పెళ్ళై కూడా అంటే ఏలూరులోనే మా కాలనీలోనే ఉంటున్నారనమాట. పెళ్ళయింది వేరే ఊరైనా సరే ఇక్కడే ఉంటున్నారు వాళ్ళైతే. అంటే అందరూ ఇక్కడ ఉంటున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినా సరే మా ఫ్రెండ్స్ అందరూ మా ఏలూరులోనే ఉంటున్నారు అనమాట. నేను ఒక్కదాన్ని అక్కడ ఉంటున్నాను. సో నేను ఎవరింటికి వేరే ఊరు వెళ్ళవసరం లేదు ఫ్రెండ్స్ని కలవాలనుకుంటే కనుక. నేను వస్తే ఖచ్చితంగా అందరం కలుస్తాము, అంటే గ్రూప్ లాగా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకోళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా చెప్పాక అందరూ వచ్చారు. అనిగుండి మా ఫ్రెండ్ నాగా, తనే ప్రంతి. ఇంకొకటి ఉంది, దాన్ని కూడా వీడియో తీస్తుంటే జయ అని చెప్పి నా ఫేస్ బాగాలేదు ఉండని చెప్పి మొహం కడుక్కోడానికి వెళ్ళిందనమాట. ఇక్కడేంటి చూపిస్తున్నావు అంటే వాళ్ళు జోక్స్ వేస్తున్నారనమాట. మా ఫ్రెండ్ కవితలేండి, తను ఫోటోగ్రాఫ్గా అది వాడుతుంది, చిన్నపిల్లలాగా ఇది వాడుతుంది చూపించి అంటే ఏదో అలా తీశాను. ఇంకా అందరూ కూర్చున్నాం. అరవింద్ అయితే ఆ కుక్క పిల్లని చూసి అసలుకి మామూలు అల్లరి కాదు. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ బిర్యానీ చేస్తున్నారు. అంటే మా ఫ్రెండ్ నాగా అయితే తెప్పించింది వాళ్ళ ఆయనతోటి, అన్నీ తెచ్చారనమాట. చికెన్ బిర్యానీకి అలానే చికెన్ కర్రీకి. నేనైతే ఏం చేయలేదు, ఎందుకనంటే చేస్తే మళ్ళీ పాడైపోయింది అనుకోండి. ఎందుకు ప్రయోగాలు, మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా తినేస్తారని చెప్పా కదా. సో ఇక్కడ ఎందుకులే మనం ప్రయోగించడం. మా ఫ్రెండ్ ప్రంతి చేస్తానంది, తను ఎలాగో చేసిద్ది, కొంచెం బాగానే చేసిద్ది కదా, అంటే బాగా చేసింది కూడా, తను చేసిద్ది కదా అని చెప్పి వదిలేసాను. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. కనీసం ఎలాగో వంట చేయకుండా కూర్చొని మొబైల్ నొక్కుంటూ ఉంటే తిని వెళ్ళమ్మా ప్రశాంతంగా కూర్చో, ఏం చేయొద్దు, హెల్ప్ చేయొద్దు అంటారు. అందుకని చెప్పి ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నారు పెరుగు చట్నీలోకి. ఇంకేదో ఒకటి చేయాలి కదా అన్నట్టుగా అయితే. ఇంకా పార్టీ అంటే మేమెవరూ మనీ అయితే వేయలేదన్నమాట. మా ఫ్రెండ్ నాగ వాళ్ళ హస్బెండ్ వచ్చారు కదా అని చెప్పి అయితే అంతే. కానీ ఆ ఉల్లిపాయలు మాత్రం మామూలుగా కళ్ళు నీళ్ళు రాలేదు. చాలా అంటే చాలా పవర్గా ఉన్నాయి. నేను 2 కట్ చేశాను. నా ఎక్స్ప్రెషన్స్ మీకు అర్థమైపోతున్నాయి కదా, అంత కళ్ళు మండుతున్నాయి అనమాట. అయినా 2 కట్ చేసేయాలండి, ఇంకా ఎక్కువ కట్ చేయలేదు. ఇంకా కర్రీకి కూడా వేరేగా కట్ చేశాను ఇంకొక 2. కానీ కట్ చేయడం అంత ఈజీయే, కానీ వండడమే కొంచెం కష్టం, టేస్ట్ అవి బాగా రావాలి కాబట్టి. ఇంకా అయిపోయింది అనమాట. చికెన్ ఫ్రై చేసి ఫస్ట్ బిర్యానీ వండి బిర్యానీలోకి మళ్ళీ తర్వాత చికెన్ కలిపింది అనమాట. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఇది ముందు యాడ్ చేయాలి క్లిప్పు. అన్నీ ఇలా పెట్టారనమాట, థమ్స్అప్, ఇంకా బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ. కానీ మర్చిపోయింది. ఇది నెక్స్ట్ డే అనమాట.
ఇంకా అరవింద్ అయితే ఆడుతూనే ఉంటాడు ఇక్కడికి వచ్చిన కానివ్వండి. అంటే మంచం ఎక్కడం, డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడం, కుర్చీలు ఎక్కడం మామూలు అల్లరి కాదు. ఇంక ఈరోజు టిఫిన్కి అయితే అంటే అంటే ఇడ్లీ పిండి ఉందన్నమాట. ఇక్కడ ఎలా అంటే ఇడ్లీ పిండి ఏమి ఇంట్లో రుబ్బుకోరు, బయట నుండి కొనుక్కొచ్చుకుంటారనమాట. అంటే అమ్ముతారు ఒక 10 రూపాయలకి, 20 రూపాయలకి అలా మనకు నచ్చినంత, 50 రూపాయలు కూడా అలా అమ్ముతారనమాట. సో అలా తెచ్చుకొని టిఫిన్కి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటారు. అటువైపు అలా అంటే మనమే ఇంట్లో చేసుకోవాలి, చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాలి. ఇక్కడైతే అలా కాదు, ఇంకా తెచ్చి ఇచ్చిందనమాట మా అమ్మ అయితే. ఇంకా వచ్చేటప్పుడు 12 వచ్చేటప్పుడు ఇంకా దాంతో ఇంకా రొట్టెలు అయితే వేస్తున్నాను. మేమైతే ఇటువైపు వాళ్ళు ఏలూరు వాళ్ళు రొట్టెలని అంటారు, అదే అట్లా అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా మూత పెడితే సిమ్లో ఉడికిపోయిద్ది. ఇంకా ఆల్రెడీ అరవింద్కి ఒకటి వేసి ఇచ్చాను, ఫస్ట్ అంత బాగా రాలేదు, కొంచెం ఇరిగిపోయినా సరే వాడు టీవీ చూస్తా తింటున్నాడు అనమాట. అసలు ఈ మధ్య వీడియోసే పెట్టట్లేదు కదా అంతగా, అంటే నాకే ఏం కంటెంట్ చేయాలో అర్థం కాక వీడియోస్ పెట్టడం మానేశాను. అంటే పెడదాంలే అన్నట్టుగా అంతే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.